ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆస్తుల కేసుల పూర్తి వివరాలు 2 వారాల్లోగా అందించాలని దర్యాప్తు సంస్థలు ఈడీ సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక సీబీఐ ఈడీ కేసుల వివరాలు విడివిడిగా ఛార్జ్ రూపంలో అందించాలని ఆదేశించింది. విచారణ ఇన్నేళ్ల పాటు ఎందుకు ఆలస్యమవుతోందని ధర్మాసనం ప్రశ్నించింది. రోజువారీ పద్ధతిలో విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్లు ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డిశ్చార్జ్, వాయిదా పిటిషన్లు ఉన్నత కోర్టులో విచారణ పెండింగే కారణమని న్యాయవాదులు చెప్పారు. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు కూడా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఇక తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలు అందజేయాలని ధర్మాసనం సూచించింది. అన్ని వివరాలతో అఫిడవిట్లు 2 వారాల్లో దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. ఇక తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ట్రయల్ కోర్టు పెండింగ్ కేసుల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. జగన్ ఆస్తుల కేసు విచారణ ఆలస్యమవుతోందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో పిటిషన్ వేశారు. కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ కోరారు. వాదనల సందర్భంగా పెండింగ్లో ఉన్న కేసుల వివరాలిస్తే తగిన ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం చెప్పింది.